జై శ్రీమన్నారాయణ. జితంతే స్తోత్రంలో 2వ శ్లోకం. దేవానాం దానవానాంచ సామాన్యమధిదైవతం సర్వదా చరణద్వంద్వం వ్రజామి శరణం తవ అని కీర్తిస్తున్నారు. ఓ భగవంతుడా, నీ పాదార విందాలే మా అందరికీ రక్షకం. మాకేమిటి, చాలా గొప్పవాళ్ళని మనందరం అనుకుంటాం దేవతల్ని. అబ్బా, దేవతలుగా పుడితే బాగుండు అంటారు. వాళ్ళకి కష్టాలు వస్తాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు కలుగుతాయి. రావణాసురుడు లాంటి రాక్షసులు, భస్మాసురుడు లాంటి అసురులు అనేకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఆ ఇబ్బందులు తాళలేక వాళ్లే భగవంతుని శరణ వేడుతుంటారు. అందువల్ల దేవతలకైనా సరే, ఇక దానవులు అసురులకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ అసుర కులంలో అవతరించినటువంటి పుట్టిన విభీషణుడు కావచ్చు, ప్రహ్లాదుడు, ఇలా ఒకరేమిటి ఘంటాకర్ణుడని మనం కథలు వింటుంటాం. అసలు హరిస్మరణ నాకు వద్దు అని చివరికి గంటలు కట్టుకున్న తానే శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదార విందాన్ని శరణు వేడేట. అందువల్ల దేవతలకైనా సరే, దానవులకైనా సామాన్యం అధిదైవతం, అందరికీ కూడా సమానంగా ఆశ్రయించదగినది ఏమిటి అంటే, ఓ భగవంతుడా, తవ చరణద్వంద్వం సర్వదా శరణం వ్రజామి, అందరికీ కూడాను సర్వదా ఎల్లప్పుడూ కూడా నీ పాదార విందాలే అందరికీ రక్షకంగా ఉంటుంది. అందువల్ల భగవంతుడా, నేను కూడా ఆ శ్రీపాదార విందాలనే శరణంగా వ్రజామి, నమ్ముతున్నాను, వాటిని ఆశ్రయిస్తున్నాను అంటున్నారు శ్వేతద్వీపవాసులైనటువంటి వారు. మనందరం కూడా చేయవలసిన పని అదే. మనకి రక్షకం ఏమిటి, ఉపాయం ఏమిటి? శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందాలే. అదే మన గతి. పెద్ద పెద్ద దేవతలు, అలాగే మహాబలవంతులైనటువంటి దానవులు, వాళ్ళు కూడా భగవంతుని యొక్క పాదార విందాలే రక్షకం అనుకున్నారంటే, సామాన్యమైనటువంటి మనబోటిగాళ్ళకి కూడా రక్షకం ఏమిటి చెప్పండి? శ్రీమన్నారాయణ పాదార విందాలే. భగవద్భక్తి కలిగిన వారికి ఆయన పాదార విందాలే. ఆయన యందు భక్తి లేని వారికి కూడా తరించాలంటే ఆయన పాదార విందాలే. శిశుపాలుడు లాంటి వాడు ఎన్నో రకాలుగా దూషణ చేస్తే చివరికి భగవంతుడు అతనిని తన పాదాల్లోకే ఐక్యం చేసుకున్నట్ట. అందువల్ల తన పాదాలే అందరికీ రక్షకం. అందువల్ల మనందరం ఆ చరణద్వంద్వాన్ని, 2 పాదార విందాలని మనం ఉపాయంగా ఆశ్రయిద్దాం, నమ్ముదాం, మనందరం విశ్వసిద్దాం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటారు. ఆ శ్రీమన్నారాయణ యొక్క చరణాలనే ప్రపత్తి చెయ్యండి అని మనకి ద్వయమంత్రం చెప్తుంది. అలాంటి ఆ పాదార విందాలని రక్షకంగా చేసుకోమని తెలియచేస్తుంది ఈ శ్లోకం. జై శ్రీమన్నారాయణ.